దేవుడు మమ్మలను ప్రేమించి మీ గ్రామానికి మమ్మల్ని నడిపించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు. ఒకడు చూశారు కదా ఎంత మంచి దేవుడు అంటే, చాలా మంచి దేవుడు. ఈ లోకంలో ఆయనకంత గొప్ప దేవుడు ఎవరు లేరు. ఏమండి, అనేక మందిని ఆయన ఓదార్చాడు, అనేక మంది దుఃఖాన్ని ఆయన తుడిచాడు, అనేక మంది రోగంలో వ్యాధుల్లో మునిగిపోయిన వారిని ఆయన స్వస్థపరిచారు. అంటే ఆయనకి ఎంత మంచి దేవుడు ఒకసారి ఆలోచన చేయండి. అలాగే ఒక రోడ్డు మీద నడుస్తున్న గుడ్డు మాత్రమే కేకలేస్తే తన కన్నులు తెరిచాడు. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి తన వస్త్రాలు ముట్టినప్పుడు మరి చక్కగా బాగుపడింది. మరి ఇలాగే అనేక రకాలుగా ఒక ఎదవరాలు తన కుమారుడు చనిపోతే ఆ కుమారుని ఒక పాడి మీద తీసుకెళ్లిపోతుంటే ఆ పాడిని ముట్టి ఆ కుమారుని లేవనెత్తి ఆ తల్లికి ఇచ్చాడు. అంటే ఎంత మంచి దేవుడు అంటే, ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నా, ఒక వ్యక్తి బాధలో అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నా, లేకపోతే దురాత్మ సమూహాలతో ఒక గెరాసి ప్రాంతంలో ఉంటూ అనేక దయ్యాల చేత బాధపడుతున్న వారిని ఎవరో సాధువు చేయలేకపోయారు, ఎవరో పట్టించుకోలేకపోయారు, సంఖ్యలతో కట్టేసిన ఆ వ్యక్తికి విడుదల లేదు, కేకలేస్తున్నాడు. ఒక్కోసారి మన జీవితంలో కూడా శాంతి లేక సమాధానం లేక మనం ఎంతగానో కేకలు వేస్తాం. అలాగే ఆ సమాధిలో ఉన్నవాడు కూడా కేకలు వేశాడు. ఈరోజు ఆలోచన చేయండి, మీ జీవితం ఏ పరిస్థితిలో ఉందో, అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. చాలా మంచి దేవుడు, చాలా గొప్ప దేవుడు. నీతోనే ఉండాలనుకుంటున్నాడు, నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు, నీకున్న చింతలన్నింటినీ కూడా తీసివేయాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు చింతించకండి అని ఆయన చెప్పి, మీ చింత యావత్తు కూడా నా పైన వేయండి అని చెప్తూ ఉన్న గొప్ప దేవుడు. కాబట్టి ఈ రోజు అనేక చింతల్లో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. నువ్వు నిజంగా ఆయన నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, నాకు స్వస్థత ఇవ్వగలడు, నా బాధల నుంచి, నా కన్నీటి నుంచి, నా దుఃఖాల నుంచి, నా సమస్య నుంచి, నా అనారోగ్యమైన పరిస్థితుల నుంచి ఆయన విడిపించగలడని నీకు ఒక ఆలోచన కానీ ఒక ధైర్యం కానీ కలిగి ఉంటే, నువ్వు మీ ఎదురుగుంట చక్కటి మందిరం కూడా ఉంది, అక్కడికి వెళ్ళండి. ఇంకా ఆగిపోకండి. మనకి చాలా పనులు ఉంటాయి, మనకి చాలా లోకల్లో చాలా భారాలు ఉన్నాయి, మరి మనకి చాలా వేదనలు కలిగి ఉన్నాయి, మనకి చాలా శరీర బలహీనతలు కలిగి ఉన్నాయి, కానీ చాలా ఒంటరితనంతో మనం ఉన్నాం. కానీ దేవుని మందిరంలో మనం ఉంటే, దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే నీకు చాలా ధైర్యము, నెమ్మది నీ జీవితంలోకి వస్తుంది. ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడానికి వారికి ఏదో ఒక విధానంలో వారు దేవుని దగ్గరకు రావడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించడానికి వచ్చాడు. ఒకరిని ధనవంతుని కాదు, అందంగా ఉన్నవాడిని కాదు, ఆస్తి ఉన్నవాడిని కాదు, ఏమన్నా పేరు ప్రత్యేకతలు ఉన్నవాడిని కాదు, అందరినీ ప్రేమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడే, నిన్ను కూడా దరి చేర్చడానికి ఇష్టపడుతున్నాడే, నిన్ను కూడా తనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఈ లోకంలో మనకి నివాస స్థలం లేకపోయినంట, ఆయన దగ్గర అనేక నివాస స్థలాలు ఉన్నాయంట. ఆ స్థలాలలో అంటే నీవు నేను ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడంట. ఏమండి, ఆయన ఆశపడుతూ ఉన్నాడంట. అందుకనే భూలోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి, నిన్ను నన్ను రక్షించి ఆ నిత్య జీవరాజ్యానికి నడిపించాలని దేవుడు ఒక ఆలోచన కనుక ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు నీ శరీరకరంతో బాధపడుతున్నావు, నీ శరీరంలో ఒక రోజు మరణం అనేది ఉంది. ఆ మరణం గుండా నువ్వు మట్టిలో కలిసిపోవచ్చు, కానీ నేను ఒక ఆత్మ ఉందని అర్థం చేసుకో. ఆత్మ దయచేసిన వారి దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు అనే మార్గం తెలుసుకో. యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప మీరు తండ్రి వద్దకు చేరుకోలేరు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా సరే మనకు ఒక వస్త్రం ఇవ్వాలంటే ఇస్తారు, కొద్దిగా ఆహారం పెట్టాలంటే ఇస్తారు, లేకపోతే 10 రూపాయలు సాయం చేయాలంటే ఇస్తారు, ఒక దగ్గరికి వెళ్ళాలంటే చేపట్టి నడిపిస్తారు, అన్ని చేయొచ్చు. కానీ నిన్ను నిత్యత్వంలోనికి నడిపించలేరు. ఏం చేయలేరమ్మా? నిత్యత్వంలోకి నడిపించలేరు. ఆ నిత్యత్వంలో ఎవరు నిన్ను పిలవరే. నువ్వే కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నువ్వున్న చిన్న పాకలోనైనా సరే ఆ కన్నీళ్లు విడిచి ఏడుస్తూ ఉంటావు, దుఃఖిస్తూ ఉంటావు, నీలోనే కుమిలిపోతూ ఉంటావు. కానీ నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడని, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడని, నిన్ను పలకరించే దేవుడు ఉన్నాడని, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడని, నిన్ను రక్షించి నిత్యత్వంలోకి నడిపించే దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోలేకపోయా.
ఈ రోజన్నా సరే ఆ ప్రభువుని తెలుసుకోమ్మా. అటువంటి భాగ్యాన్ని మీకు అనుగ్రహించి మీ కుటుంబాలలో మంచి ఆనందము, సంతోషము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, మంచి ఆరోగ్యము ఆయన అనుగ్రహించి మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించి బలపరచునుగాక. శ్రీని